బ్రేకింగ్ న్యూస్ మాజీ డిప్యూటీ సీఎం మాజీ వైసీపీ నేత ఆళ్ల నాని టీడీపీలో చేరికకు బ్రేక్ పడింది. కేబినెట్ మీటింగ్ తర్వాత చంద్రబాబు సమక్షంలో చేరతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఏలూరు జిల్లాలోని కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకించడంతో టీడీపీ అధిష్టానం సమాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. కూటమికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే అవసరం ఏముందని కొందరు తెలుగు తమ్ముళ్లు అభ్యంతరం తెలుపుతున్నారు. దీంతో అందరికీ నచ్చచెప్పి త్వరలో టీడీపీ అధిష్టానం ముహూర్తం ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై ఏలూరు జిల్లా టీడీపీ నేతలకు జిల్లా పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, ఆళ్ల నాని టీడీపీలో చేరడానికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది కదా, ఇది తాత్కాలిక బ్రేకేనా, మళ్ళీ చేరే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి? మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేత ఆళ్ల నాని టీడీపీలో చేరిక ఇక ఖాయం అనుకుంటున్న సందర్భంలో తాత్కాలికంగా బ్రేక్ పడిందని ఆయన అంచకులు చెప్తున్నారు. ఏలూరు నియోజకవర్గ టీడీపీ నేతలు వైసీపీ నుండి ఆళ్ల నాని టీడీపీలో చేరడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అయితే రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటిస్తున్న ఆళ్ల నాని మరలా టీడీపీలోకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఆళ్ల నాని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలతో పాటు కూటమి నేతల మీద కూడా పలు కేసులు పెట్టి రాజకీయంగా వేధించారు. మరలా ఆయనతో కలిసి పనిచేయలేమంటూ కూడా టీడీపీ అధిష్టానానికి టీడీపీ కార్యకర్తలు తేల్చి చెప్పడంతో టీడీపీ అధిష్టానం కూడా పునరాలోచనలో పడినట్లుగా మనకి సమాచారం ఉంది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులకి మొత్తం ఆళ్లానికి సంబంధించి అంటే పార్టీలో చేర్చుకోలో వద్దా అనే దాని మీద, అట్లాగే ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి పూర్తి నివేదిక ఇవ్వాల్సిందిగా టీడీపీ అధిష్టానం ఆదేశించినట్లుగా మనకి సమాచారం ఉంది. ప్రస్తుతానికి ఆళ్ల నాని టీడీపీలో చేరిక తాత్కాలికంగా బ్రేక్ పడిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క జనవరి 9వ తారీఖు లోపు మొత్తం ఈ టీడీపీ కార్యకర్తలు నేతలు ఈ లోకల్ సిట్టింగ్ ఎమ్మెల్యే బడేటి చంటితో కూడా మాట్లాడి పూర్తి అభిప్రాయాన్ని చెప్పాలంటూ కూడా టీడీపీ అధిష్టానం ఆదేశించినట్లుగా అయితే మనకి సమాచారం ఉంది. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.